నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి ప్రజాస్వామ్యాన్ని చైతన్యపరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాదే రామయ్య సీతారామమ్మ ఎంపీ యూపీ స్కూల్ బూత్లో మంత్రి నారా లోకేష్ తో కలిసి వెళ్లి ఓటు వేశారు. స్థానిక ఉండవల్లి ప్రజలతో మమేకమయ్యారు. వారితో ఫోటోలు కూడా దిగారు. ముఖ్యమంత్రి ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యంలో సంబంధిత పోలింగ్ కేంద్రం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఓటు వేయడం అందరి బాధ్యత అని, దాన్ని హక్కుగా వినియోగించుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం దేశ ప్రతిష్టకు ఓటు బలంగా పనిచేస్తుందని అన్నారు. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఓటర్ దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. ఈవెన్ candidates are voting, heavy voting whenever there are elections. Even educated people has to vote. And also it is your right. So talking about saving democracy, there are several southern states opposing delimitation. Talk all those things. This is not the time. Okay. This is the time where I am appealing voters to be more responsible, and also it is your right, and also it is your responsibility. On the three language policy, sir? All these things are done. Okay. Thank you, sir. Thank you. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని తన ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఆయన తన ఓటు వేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు విలువ తెలిసిన వాళ్లం కాబట్టి ఢిల్లీలో ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా, కేంద్ర మంత్రులతో సమావేశాలు ఉన్నా అన్నిటినీ పక్కన పెట్టి నేను నా ఓటు వేయడానికి వచ్చాను అని అన్నారు. మేధావులు, విజ్ఞానవంతులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు వేయడానికి 1 గంట సమయం వెచ్చించాలని కోరారు. పట్టభద్రులు వేసే ఈ ఓటు విలువ 6 ఏళ్ల అభివృద్ధికి ఊతమిస్తుందని గుర్తు చేశారు. ఈరోజు ఢిల్లీలో 2 లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలున్నా కూడా ఓటు హక్కు, ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేసాం. దాదాపు 3,40,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివైన వారు, సమాజ దృష్టిని అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి మీరు అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1 గంట సమయాన్ని
దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు వేసే ఈ ఓటు దాదాపుగా 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ 6 సంవత్సరాలకి ఒక బలం చేకూరుస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం విద్యను అభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరు పక్షాలు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జర్మనీలో వృద్ధుల సంరక్షణ ఆసుపత్రుల్లో 3 లక్షల మంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉందని తెలిపారు. యూరప్లో ముఖ్యంగా జర్మనీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను రాష్ట్రంలో నర్సింగ్ విద్యను అభ్యసించిన విద్యార్థినులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ వల్ల ప్రతి ఏటా 1000 మంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాడికొండ మాజీ శాసనసభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ప్రభుత్వ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ప్రజల చేతిలో పెద్ద ఆయుధమని, అందరూ బాధ్యతతో ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మన ఓటు హక్కుని ఈరోజు పోలింగ్ కేంద్రంలో వినియోగించడానికి ఈరోజు రావడం జరిగింది. మండల అధ్యక్షుడు గారు, ప్రసన్న కుమార్ గారు, చాలా మంది ఇక్కడ నాయకులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈరోజు మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎందుకు గెలవాలి అని మీరు అనుకుంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసిందో. మెగా డిఎస్సీ అనుకుంటూ ఈవేంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఒక లెక్క 11,000 ఏంటి, 18,000 ఏంటి, 2018 8,000 ఇచ్చినప్పుడు నేను వచ్చినంత మెగా డిఎస్సీ ఇస్తాను. తర్వాత జనవరి ఎంతో దూరం లేదు, నిరుద్యోగ ఉద్దేశారా మీరేమీ భయపడద్దు, నేను వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వదులుతాను. మీ అందరు కూడా అసలు ఏ విధంగా జాబ్ ఇస్తారంటే ప్రతి జనవరి ఇప్పుడు వచ్చింది, మనం వెంటనే నెక్స్ట్ జనవరి వస్తుంది, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి జాబ్ క్యాలెండర్ సంగతి వదిలేసి సాక్షి క్యాలెండర్ మాత్రమే వదులుకున్నారు జగన్ గారు. ఈ రోజు అలాంటి ప్రభుత్వాన్ని, ప్రజలు మోసం చేసిన ప్రభుత్వాన్ని 25,000 టీచర్స్ ఉద్యోగాలు వచ్చిండాయి. తర్వాత అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితేనండి, పోలీసు ఉద్యోగాలు అవన్నీ కూడా 2.5 లక్షల పైన ఇప్పటికి వచ్చాయి. అంటే ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంతో ఈ రోజు దొడ్డుదారున కేఎస్ లక్ష్మణరావు గారు అనే వ్యక్తి ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏ విధంగా ఆయన జతకట్టాడో మీ అందరికీ తెలుసు. యాక్చువల్ గా ఆయన కనుక సొంతగా పీడీఎఫ్ నుంచి కంటెస్ట్ చేస్తే గెలిచేవాడేమో, కానీ ఈ రోజు ఎప్పుడైతే వైసీపీతో జతకట్టాడో ఆయన యొక్క పరాజయం ఖాతాలో ఆయన పేరు నమోదు చేసుకోవడం అనేది ఈ రోజు మనం గమనించాలి. ఆయన కంట్లో ఆయన చేతుల్లో పొడుచుకున్నాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బాబు మరి నేను పీడీఎఫ్ కోటాలో మరి ఎమ్మెల్సీ అయ్యాను, మరి ఇక్కడ జాబ్ క్యాలెండర్ అయితే మరి మా నిరుద్యోగస్తులకి ఎక్కడ ఉద్యోగాలని ఒక్క మాట అడగపోగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వద్దబలికి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో సీనియర్ నేతలందరూ కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మనకు 5 సంవత్సరాలు లక్ష్మణన్న గారు చాలా హెల్ప్ చేశాడు, ఆయనకి మీరు ఓటేయండి అని చెప్పడం అనేది మనం ఏ విధంగా చూడాలి ఈ రోజు. కనుక ఈ రోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోజు ఆల్పట్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని కూడా డిసైడ్ చేస్తున్నారు. ఈ రోజు వార్ వన్ సైడెడ్, ఇక్కడ రెండో వ్యక్తినే లేరు. కనుక ఈ యొక్క విజయం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక హైయెస్ట్ మెజార్టీగా రాబోతుందని కూడా మేము గంటకొద్దని చెప్తున్నాం.
ఈరోజు ఇక్కడ పోలింగ్ స్టేషన్కి వచ్చిన ప్రజలైతేనేంటి, తర్వాత ఇక్కడ ఉన్న మద్దతుదారులు ఏదైనా చూస్తుంటే ఈరోజు ఆలా పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు ఈ రోజుతో తథ్యం, ఇంకా 3వ తారీఖు వరకు వెయిట్ చేయట్లేదు అని కూడా మనకి గంటాపదంగా నేను చెప్తున్నా. ఈ రోజు మరి ఇక్కడ సమ్మర్ ఉంది, మరి ఎండ వాటికి ఎవరికైనా సపోజ్ హీట్ స్ట్రోక్ వచ్చినా లేకపోతే ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయి చాలా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు. కనుక ఇక్కడ అరేంజ్మెంట్స్ అది ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఈరోజు మేము ఓటేసిన తర్వాత మరి ఇక్కడ ఉన్న క్రౌడ్, ఇక్కడ వాతావరణం చూసి రాష్ట్రంలో ఏవైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ యొక్క ఉమ్మడి కృష్ణా జిల్లా తర్వాత రాజమండ్రి ఏదైనా కానీ ఈ యొక్క ఎలక్షన్లో ఉద్యోగస్తులందరూ కూడా ఎన్డీఏ కూటమితోనే ఉన్నారు అని కూడా మనం రుజువు చేయబడ్డాం. మేడం, నియోజకవర్గాలంత ముందు అందరూ గెలుపు కోసం పోరాడినారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ రోజు సందర్భంగా మంగళగిరి పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. వీరితో పాటు ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, జనసేన పార్టీ ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు, గుంటూరు పార్లమెంటరీ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆకుల జయసత్య, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు దామర్ల వెంకటరాజు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శ్రీకాకుళం జిల్లా అంతటా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ అధికారులు పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జోరుగా సాగింది. శ్రీకాకుళం జిల్లాలో 5035 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు 1619 ఉండగా పురుషులు 3416 మంది ఉన్నారు. శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్లు గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎన్నికల బ్యాలెట్ బాక్సులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు తరలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని, ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేస్తున్నారని అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ఉందో దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ 8 o'clock పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 10 o'clock వరకు 24%, 23-24%, 11 o'clock మనకు 30+. సో ఓవరాల్గా అన్ని 30 లొకేషన్స్లో 31 పోలింగ్ స్టేషన్స్లో కూడా పీస్ఫుల్గా జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఓవరాల్గా అరౌండ్ 300 పోలీస్ తోటి ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది. ఈ 100 మీటర్స్ ప్రాపర్గా సిస్టమ్ కావచ్చు, ఇదంతా జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరెవరైతే మనకు ఓటు వేస్తున్న వాళ్ళు ఉంటారో సో అందరూ వచ్చి దయచేసి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మనకి దీని తర్వాత ఈరోజు ఈవినింగ్ మళ్ళీ కంప్లీట్ 5 o'clock 4 o'clock కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మనకి పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకొని వైజాగ్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనం ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. సో పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ బందోబస్తు పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా బందోబస్తు దానికంటే అరేంజ్ చేసాం. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ యాజ్ పర్ స్టేట్ అది అన్ని అప్లై అరేంజ్ చేయడం జరిగింది. ఓకే శ్రీకాకుళం జిల్లా ఓకే అమ్మా అందరికీ ఓకే. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీకాకుళం జిల్లా, ఇది శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం అండ్ విశాఖపట్నం టీచర్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలు అంటే యాక్చువల్ పోలింగ్ ప్రొసీజర్, ఓటింగ్ ప్రొసీజర్ ఈరోజు పొద్దున 31 పోలింగ్ స్టేషన్స్లో శ్రీకాకుళం డిస్టిక్లో మొదలైంది. చాలా ప్రశాంతంగా ఇప్పటివరకు ఒక 23 ఇప్పటివరకు అంటే 10 గంటలకి పొద్దున 10 గంటలకి 23% ఓటింగ్ కంప్లీట్ అయింది. దీంట్లో మన ఆర్డీఓస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, అదే నోడల్ ఆఫీసర్, ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ ఆ స్థాయిలో ఉండి వాళ్ళ పర్యవేక్షణలో అంతా ఈ ఓటింగ్ ప్రొసీజర్ జరుగుతుంది. మన శ్రీకాకుళంలో
31 పోలింగ్ స్టేషన్, అలాగే 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అది నిన్ననే డిస్ట్రిబ్యూషన్ పని అయిపోయింది. ఈరోజు రిసెప్షన్ సెంటర్ అదే స్థానంలో, అంటే మన డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో శ్రీకాకుళం, పలాస, అలాగే టెక్కలిలో ఈరోజు మనం రిసెప్షన్ సెంటర్స్ కూడా మనం పెట్టాం. ఓటింగ్ ప్రొసీజర్ ఈ 4 వరకు, సాయంత్రం 4 గంటల వరకు ఈరోజు ఉంటుంది. సో 4 గంటలకి మ్యాక్సిమం మా అయితే అక్కడ ఓటర్స్ ఉండిపోయారంటే ఒక 5 o'clock వరకు ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదే బస్సులో ఎక్కి రూట్ ఆఫీసర్ ద్వారా మనం ఈ అన్ని పోలింగ్ పార్టీస్ రిసెప్షన్ సెంటర్కి ఈరోజు సాయంత్రం అక్కడక్కడ రిసెప్షన్ సెంటర్స్ వరకు చేరిపోతాయి. అక్కడ ఇంకొకటి ఒక 2-3 అవర్స్ అక్కడ ఇంకా రిసెప్షన్ సెంటర్లో పని ఉంటుంది. మరి ముఖ్యంగా అక్కడ పోల్డ్ బ్యాలెట్ పేపర్, ఇది కాకుండా నాన్ స్టాట్యూటరీ ఈ మెటీరియల్ అది కూడా కలెక్ట్ చేయడం. ఇది కాకుండా అక్కడ అంతా ఒక క్లోజ్డ్ వెహికల్లో డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టి అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్న ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్లో అక్కడ స్ట్రాంగ్ రూమ్ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పెట్టడం జరిగింది. అక్కడికి ఈరోజు రాత్రి 1 గంట 2 గంట లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock వరకు ఆర్డీఓస్ పర్సనల్గా వాళ్ళు ఈ ఓల్డ్ మెటీరియల్ అంతా విశాఖపట్నం తీసుకువెళ్తారు. దెన్ తర్వాత మనకి కౌంటింగ్ ప్రొసీజర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో అక్కడ ముందుగా సాగుతుంది. ఈరోజు మన ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, అది ప్రైవేట్ అనొచ్చు లేకపోతే గవర్నమెంట్ కూడా ఉండొచ్చు, మనం సెలవు వచ్చాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మీరు ముందుగా రండి, మీ ఓట్ హక్ మీరు వినియోగించండి. ఇది కాకుండా మన డిస్ట్రిక్ట్ యంత్రాంగం తరఫున ఒక కంట్రోల్ రూమ్ కానీ, తర్వాత ప్రతి ఒక్క 31 పోలింగ్ స్టేషన్లో ఈ ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, క్యూ లైన్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంతా మనం చేసాము. పోలింగ్ పార్టీస్లో టోటల్ ఒక 4 ఉన్నారు. 4తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్, ఇంకొకటి పోలీస్ ఆఫీసర్ కూడా పోలింగ్ పార్టీస్లో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ప్రాపర్ ట్రైనింగ్ కూడా. హరహర మహాదేవ శంభో శంకర చేరుకో కోటయ్య అంటూ శివరాత్రి పర్వదినాన కోటప్ప కొండకు అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. 2000 మంది పోలీసుల వలయంలో కోటప్ప కొండ తిరునాళ్లలో ప్రజలకు ఎంతో రక్షణగా నిలిచారు. ఎంఎస్సీ ఎలక్షన్స్ ఉండడం వల్ల తిరునాళ్లలో డాన్స్ పార్టీలన్నీ 3 గంటల కల్లా మూసివేయడం జరిగింది. డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరునాళ్లలో ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా నిర్వహించారు. కాబట్టి అందరూ ఒక గంట ముందుగా క్లోజ్ చేసుకుని ఎలక్షన్కి సన్నద్ధం కావాలి. కాబట్టి మేము కూడా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. కాబట్టి మా రిక్వెస్ట్తో అందరూ కూడా క్లోజ్ చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా మా కొత్త డివిజనల్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరించారు. ఇంకోటి, గతంలో చూసుకుంటే ట్రాఫిక్ విషయంలో చాలా మెరుగ్గా ఉంది. ఈ సంవత్సరం ట్రాఫిక్ విషయంలో పోలీసు వైఫల్యం చాలా ఫెయిల్యూర్ అని జనాలు అనుకుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతం కన్నా కూడా ఈ సంవత్సరం ఎక్కువ వెహికల్స్ వచ్చినాయి, ఎక్కువ పబ్లిక్ వచ్చారు. వాళ్ళందరినీ కూడా బ్రహ్మాండంగా దర్శనం చేయించాం. అందరూ ఆనందంగా ఉన్నారు. చిన్నవి ఎక్కడన్నా ఉంటే అవి భవిష్యత్తులో విజయం చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళ మహాశివరాత్రి సందర్భంగా నిన్నటితో ముగిసింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 66 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 66.21 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానంలో పాల్గొన్నారని తెలిపారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అఖాడాలు, సాధువులు, మహామండలేశ్వరుల ఆశీర్వాదంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే ఈ మహాకుంభమేళాలో భాగమైన భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఏకంగా 3 లక్షల కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. తద్వారా ఇది దేశంలో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బిఎన్ఎస్లోని 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కేసు నమోదైంది. దీంతో పోసాన్ని హైదరాబాద్లోని రాయదుర్గంలో
వెహికల్లో మై హోమ్ భుజాలోన్ అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ కు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన స్టేట్మెంట్ ను రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. నోటీస్ ఏం లేదా మీరు లోపలికి తీసుకుంటున్నారు లోపలికి తీసుకురండి రాత్రికి తీసుకురండి మీరు ఎవరైనా రాత్రికి తీసుకురండి చెప్పండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీగా ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీసుకున్నారండి, మేము చూసినాము. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసుకుని రండి ప్లీజ్, కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మహాశివరాత్రి తర్వాత వేడి ఉక్కపోత మరింత పెరగనుంది. మార్చి 2 లేదా 3వ వారంలోనే రాష్ట్రంపై వడగాలులు ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్, జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.